వాళ్ళు ఇంతకుముందు వచ్చి సార్ మేము ఏమైనా చేసుకుంటాం సార్, మాకు ప్రత్యామ్నాయం ఏం లేదని అంటారు. మేము చచ్చిపోతాం సార్ అంటున్నాం. చచ్చిపోకండి బాబు, బతికి సాధించుకుందామని చెప్పి. లేదు సార్ మేము ఉరి పెట్టుకుంటాం సార్, మేము చచ్చిపోతాం సార్, మేము బతకలేము సార్, మా పిల్లల్ని ఎట్లా పోషించాలి సార్, వారం 10 రోజులకే మాకు కష్టమైంది సార్ అని. కానీ చనిపోవద్దు ఆటో డ్రైవర్లారా, చనిపోతాం అనేది మీ మనసులోకి రానియకండి. మేము ఊరేసుకుంటాం అనే ఆలోచన రానియకండి. ఆత్మహత్య చేసుకుంటాం అనేటువంటి ఆలోచనలకు ఆటో డ్రైవర్లు పోవద్దండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలామంది చనిపోతుంటే ఊరూరు తిరిగి అడుక్కున్నాం, చనిపోవద్దు విద్యార్థులారా, మీకే భవిష్యత్తు రేపని. రైతులారా చనిపోవద్దు, రేపు కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, మీరు చనిపోకండి, తెలంగాణ వస్తుంది, మనం రైతులు బాగుపడతాం, పంటలు వండుతాయి, కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుంది, పెట్టుబడి వస్తుంది. ఆ రోజు చెప్పినాం తెలంగాణ రాకముందే. రైతుల ఆత్మహత్యలు ఆపుకున్నాం. కనుక ఇవాళ మీకు ఆటో డ్రైవర్లకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీ మీద ఆధారపడి కుటుంబాలు ఉన్నాయి. మీరు చనిపోతే మీ కుటుంబాలు ఎట్లా? ఆటో డ్రైవర్లు మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి? మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ పిల్లలు ఎట్లా? బతికి సాధించుకుందాం, బతికి సాధించుకుందాం, గవర్నమెంట్తో మాట్లాడి కొట్లాడి సాధించుకుందాం తప్ప ఆ మాట ఇంకోసారి మీ నోటి నుంచి రావద్దని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే వీళ్ళకి నెలకు 24,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు వచ్చేటట్లు చేయండి. ఈఎంఐ మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకొని కట్టండి. ఇంతకుముందు నా దగ్గర వచ్చి మీరు చనిపోతాం సార్ అని అన్నటువంటి ఆటో కార్మికులు చెప్తున్నా, మీరు చావద్దు, మీ గురించి నేనున్నా. మహబూబ్నగర్లో ఆటో డ్రైవర్ల గురించి నేనున్నా. మీ గురించి నేను ఏం చేయమంటే మీ తరఫున నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, మిమ్మల్ని కాపాడడానికి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి తేవడానికి. మీరు నిరాదీక్ష చేయమన్నా కూడా నేను చేస్తా మీ గురించి, కానీ మీరు కావకండి. ఈ కళ్ళబొల్లి మాటలు, శ్రీనివాస్ గౌడ్ మాటలు నమ్మకండి. ఆయన నిన్న మాట్లాడుతూ, నేను నిన్న ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు పక్కన ఉన్నారో వాళ్ళతో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేసిన. అందులో ఎవరు కూడా అందులో చాలామంది ప్రొఫెషనల్గా ఇంకా ఇప్పటికీ నడుపుతున్నటువంటి వాళ్ళు కాదు. అయినా కూడా సరే వాళ్ళు కూర్చున్న ప్రెస్ మీట్లో. కానీ ఒకసారి పాత్రికేయ మిత్రులకు మరియు ఆటో కార్మికులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నిన్నటి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ మళ్ళీ ఒకసారి వినండి. ఆయన మాట్లాడిన 5 నిమిషాలు ఆటో కార్మికుల గురించి మాట్లాడితే దాంట్లో దాదాపు 20 సార్లు ఆత్మహత్య గురించి మాట్లాడింది. ఏ కార్మికుడు కూడా ఈ మాత్రం దానికి నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరు అనలే. కానీ నిన్నటి మాజీ మంత్రి గారి ప్రెస్ మీట్లో 20 సార్లు కౌంట్ చేసిన, 20 సార్లు మీరు ఆత్మహత్య చేసుకోకండి, మీరు ఆత్మహత్య చేసుకోకండి, మీరు ఆత్మహత్య చేసుకోకండి అంటే రెచ్చగొడుతున్నావు శ్రీనివాస్ గౌడ్, జాగ్రత్త. నువ్వు ఒక మాజీ మంత్రివి, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు. కార్మికులను ఆ రకంగా రెచ్చగొడితే నిన్నటి మీ ప్రెస్ మీట్ చాలు మీ పైన క్రిమినల్ కేసు పెట్టడానికి. మీకు ఇంకొకసారి ఇటువంటి ప్రజలను, బీద వాళ్ళను, ఏదో కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళను, నాకేదో ఇబ్బంది అవుతుందేమో అనుకున్న వాళ్ళని ఈ రకంగా ఆత్మహత్యకు ప్రోత్సహిస్తే మీ మీద క్రిమినల్ కేసు నెక్స్ట్ టైం ఏమైనా జరిగితే మాత్రం మీ మీద పెట్టాల్సి వస్తుంది. ఆటో కార్మికుల గురించి చెప్తా ఉన్నా, ఇటువంటి రెచ్చగొట్టే వాళ్ళ మాటలు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ ఉన్నదే పేదల సంక్షేమం కొరకు. ఒక్క మీ ఆటో కార్మికులకు, తాబీ మేస్త్రులకు, ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసి ఒక మహత్తరమైనటువంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చిన మీరందరే కదా ఆశీర్వదించి మాకు ఓటేసి అధికారాన్ని ఇచ్చింది. కనుక మీ సంక్షేమం కాకుండా మేము ఏం చేస్తాం అనుకుంటాం. మహబూబ్నగర్ విషయానికి వస్తే ఇక్కడ సిటీ బస్సులు లేవు, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. స్టార్టింగ్ కనుక కొంతకాలం ఏమైనా మనకు కొత్త కనుక ఎక్కువ రష్ బస్సులో పోతే పోవచ్చేమో, కానీ బస్సు ఎక్కే వాళ్ళు బస్సు ఎక్కుతారు, ఆటో ఎక్కే వాళ్ళు ఆటో ఎక్కుతారు, కార్లు పోయే వాళ్ళు కార్లు ఎక్కుతారు. కొంత సమయం తీసుకుంటే తప్పకుండా అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, కొంత సమయం తీసుకొని దీన్ని అన్నిటి విషయాలు కూడా మళ్ళీ ఆలోచన చేసి ఏం చేయాలి, ఎవరిని ఎట్లా ఆదుకోవాలో తప్పకుండా ఆదుకుంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పటిష్టమైన పాలనను, స్వచ్ఛమైన పాలనను, పారదర్శకమైన పాలన అందిస్తుంది. సంక్షేమానికి ఏమాత్రం కొద ఉండదు. ఏ రంగంలో వారు, ఏ కార్మికుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా న్యాయం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకేం పని లేదు, పాడలేదు, నిన్నమైన ఉద్యోగాలు కోల్పోయారు, ఏదో ఒకటి చేయాలి కదా అని ఆయన ఏదో నిన్న రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆటో కార్మికులు పొరపాటున ఎవరికైనా ఏమైనా జరిగితే దానికి నిన్నటి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీటే కారణం. ఖచ్చితంగా అబేట్మెంట్ కిందకి అది వస్తుందని చెప్పి కూడా
సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ను పిఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి ఇలాంటి లిచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని చెప్పి కూడా సున్నితంగా హెచ్చరిస్తా ఉన్నాం.